గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్తుతిం ధ్యానమచ్చాం యదావద్విదాతుం భజన్యస్య జానన్ మహేశావలంబే త్రసంతం శ్రుతం త్రాతుమగ్రే మృకండో రిమప్రాణనిర్వాపణం త్వత్పదాబ్జం దివ్యధూనిమకరందే పరిమళపరిభోగసచ్చిదానందే శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్చిదే వందే. పరీక్షిత్ మహాప్రభు భువనైక చక్రవర్తి భారతావన్ని పరిపాలించిన యొక్క అద్భుతమైనటువంటి యొక్క పరంధామతత్వముతో వర్ధిల్లేటువంటి యొక్క మునిరాజు, రాజముని ఏమైనా అనుకోవచ్చు. తరించాలనేటువంటి యొక్క కోరిక కలిగిన వాడే నిజమైన తపస్వి. మరొక్కసారి, తరించాలనేటువంటి కోరిక కలవాడే నిజమైన తపస్వి. చేసే పని ఎందుకు చేస్తున్నాము, ఇది చేయటం వల్ల అంత్య లక్ష్యమేమి, ఈ లక్ష్యాధారముగా నేను పొందేది ఏమి, వీటన్నిటి యొక్క విశ్లేషణ నిరంతరప్రాయంగా ఎవరు చేసుకుంటారో వారు మాత్రమే భగవత్ ఆరాధనా తత్వములో ఆధ్యాత్మిక అద్వైత సార మార్గములో నడిచేటువంటి యొక్క క్రమానుగతమైనటువంటి యొక్క అవకాశం ఉంటుందనే అంశాన్ని మనందరం స్పష్టంగా గుర్తెరగాలి. సుఖ మహర్షి చెప్పెను తదుపరి ద్వాపరమున ఉద్భవించిన కరుణామృత దివ్యమూర్తి ప్రేమానుగ్రహ దివ్యకీర్తి రోహిణీ నక్షత్రమున అష్టమి శుభతిథియన అలనాడు వసుదేవ దేవకీ తనయుడై అష్టమ గర్భమున జన్మించెను వాసుదేవుడు. ఓ పరీక్షిత్, ఏమని చెప్పను నీ అదృష్టము? ఆ వాసుదేవుడు అయినటువంటి ద్వాపరాన ఉన్నటువంటి యొక్క ఆ వాసుదేవుడి యొక్క దివ్యమైనటువంటి ఆనవాళ్ళు, దివ్యమైనటువంటి అద్భుతమైన తేజము నీ శరీరం అంతా వ్యాపించి ఉన్నది. నీ తల్లి గర్భంలోనే వారి యొక్క చక్రబంధము, వారి యొక్క చక్ర తేజము, వారి అద్భుతమైన శక్తి పరాక్రమవంతము నిన్ను రక్షించింది కదయ్యా ఆ అశ్వత్థాము నుంచి. కాబట్టి నీ చుట్టూ ఆవహించి ఉన్నది, నీలో నిండి ఉన్నది, నీ నుంచి ప్రవహించేటువంటిది, నీ నుంచి ప్రసరించేటువంటిది కూడా అంత కృష్ణతత్వమే అనే విషయాన్ని గుర్తెరుగు ఓ పరీక్షిత్ అని చెప్పాడు సుఖమహర్షి. కాబట్టి సుఖమహర్షికి మనందరం కూడా మనం హృదయపూర్వక హర్షధ్వానముతో మనకు ఆనందాన్ని ప్రకటిస్తూ పరీక్షిత్ యొక్క ధన్యతకు కూడా మనం ఎంతో ఆనందించాలి. కృష్ణాయ వాసుదేవాయ గోపీ వల్లభాయ గోపీ హృదయామృతాయ గోపీ హృదయాలయాయ దివ్యాయ దేవాయ ప్రేమామృత వరదాయనే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మ ఏమని చెప్పను, ఎలా పుట్టాడో ఎవరికీ తెలియనిదేం కాదు. చెరసాల్లో పుట్టాడు, ఆ యమునాని తవ్విచ్చింది, ఆకాశవాణి వినిపించింది. కంసుడు ఆ జైలులో ఆ చెరసాలలో ఒక ఆడబిడ్డను ఉంచారు. కంసుడు వచ్చి పైకి ఎగరేసినటువంటి ఆ బిడ్డ కింద పడేలోపు, ఖడ్గం మీద పడేలోపు ఆ బిడ్డ అంతర్ధానమై ఆకాశవాణిగా ఏం వినిపించింది? ఓ కంస, ఇక నీ పని అయిపోయింది, నీ కొరకు నిన్ను సంహరించేందుకు అద్భుత యుగ పురుషుడు పుట్టాడు అన్న మాట విన్నటువంటి కంసుడు పిచ్చెక్కినటువంటి మదముతో పిచ్చెక్కినటువంటి యొక్క ఏనుగువలే ప్రవర్తించి అక్కడ చిన్న భిన్నం చేస్తూ ఉంటే అద్భుతముగా ఎంతలోగా అంతకు మునిపే ఆ వసుదేవుడు త్రోవను చూసుకుంటూ రేపల్లెకు పోయి
ఆ నందగోప బాలుడిని ఆ నందులకు చక్కగా అందించి వస్తే ఎంతటి ఆనందయుక్తమైనటువంటి ఆ బాల్యమో శ్రీకృష్ణుడిది కదా. బాల్యమంతా ఆనందమే, బాల్యమంతా ఆశ్చర్యమే, బాల్యమంతా ప్రమాదమే, బాల్యమంతా వినోదమే, బాల్యమంతా ప్రమోదమే, బాల్యమంతా ఎంతో సాహసమే. బాల్యము కృష్ణ బాల్యమంతా మనం తలుచుకుంటే నిజంగా ఒక బిడ్డకి ఇన్ని అరిష్టములా, ఇన్ని రకాలైన శాపములా, ఇన్ని నిజముగా ప్రాణాంతకమైనటువంటి యొక్క ప్రమాదములా అని మనందరం కూడా ఆశ్చర్యపోక తప్పదు. అదేవిధంగా అతని యొక్క లీలానాటక వినోదభరితమైనటువంటి యొక్క అద్భుతమైనటువంటి అందరి గోప బాలుర ఇంట్లో అతను ప్రవర్తించే తీరు నిజంగా మనకి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, భగవత్ సంబంధితమైనటువంటి చిరుమందహాస దరహాసాన్ని, అంటే మన పెదవుల మీద చిరునవ్వుని సృష్టించగలిగేటువంటి యొక్క కృష్ణ పరమాత్ముడు ఆ బాలకృష్ణుడి యొక్క చిరునవ్వుకి మనందరూ కూడా ఒక మారు గట్టిగా మన యొక్క జయ జయదానములతో ఏమి నవ్వునవ్వావయ్యా. యావత్ ప్రపంచము కూడా ముగ్ధ మనోహర రూపాన్ని చూసి ఆ సంభ్రమాశ్చర్యాలలో ములిగేటట్లుగా ఉండే నీ చిరునవ్వు ఎంత అందము, ఎంత ఆనందము. యశోద ఎంత అంటే ఒక పక్క ఆ వినోదాన్ని తట్టుకుంటూ ఉన్నది, కృష్ణుడి అల్లరి భరించలేక నెత్తి ముత్తుకుంటూ కూడా ఉన్నది. కనుక ఆ కృష్ణ భగవానుడు ఎంత ఆనందంగా ప్రతి ఇంట తిరిగాడు. ఇక్కడ మీరు గమనించండి, కృష్ణుడు ప్రతి ఇంటికి వెళ్ళి ఏం తినేసేవాడు? గట్టిగా ఏం తినేసేవాడు? ఏం తాగేసేవాడు? పాలు పెరుగు తాగేసేవాడు. మీకు తెలుసో తెలీదో, మనందరికీ తెలిసి ఉంటుంది. వెంటనే తగుకొచ్చేవారు అందరూ, యశోదా చూసావా నీ కృష్ణుడు మా ఇంట్లో పాలు తాగేశాడు, మా ఇంట్లో వెన్న తినేసాడు, కొండలు కొట్టేశాడు, బండలు విసిరేశాడు. తర్వాత ఇంకొక విషయం అండి, కృష్ణుడు ఒక్కడే వచ్చేవాడు కాదట, తన యొక్క గుంపుతో వచ్చేవాడు, గోప బాలులతో వచ్చేవాడు. దొరికిన కాడికి దొరికినంత బొక్కండ్రా అని ఆ వెన్నను తినేసి వెళ్ళిపోతూ ఉండేటువంటి వాడు. అంతేకాకుండా ఇంకా ఎంత ఘోరం అంటే, మన సినిమాలు చూసింది మనం తప్పనుకుంటున్నామో అది కరెక్టే. సుకుమార్ వారు కూడా చెప్పారు, ఆ వెన్నను తీసి వీళ్ళింట్లో తీసి వాళ్ళింట్లో మూతులకి రాయడం, వాళ్ళింట్లో తీసి వీళ్ళింట్లో మూతులకి రాయడం, అంటే నానా విధమైన అల్లరి. ఇప్పుడు ఎట్లాగైతే మందిరంలో మీరంతా చేస్తున్నారో అలా చేసేవాడు అన్నమాట కృష్ణుడు. కాబట్టి అందరు కూడా గమనించాల్సిందంటే, శ్రీకృష్ణుడికి ఆ మొత్తం అందరి గోపబాలుర ఇండ్లు, ఆ రేపల్లిలో ఉన్న అన్ని ఇళ్ళు కూడా సర్వస్వతంత్రముగా ఉంటాయి. ఇక్కడ ఒక్కటి గమనించండి, ఏ ఇంట్లో నవనీతం అంటే ఏంటండి? అరే మాట్లాడండి గట్టిగా, నవనీతం అంటే ఏంటండి చెప్పండి. ఏ ఇంట్లో నవనీతము ఉంటే ఆ ఇంటికే కృష్ణుడు వెళ్ళేవాడు, అవునా కాదా? మా కాంతము మా నవనీతాన్ని ఉంచలేదు, కృష్ణుడు ఆ ఇంటికి రాడు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన ఆంతర్యం ఏంటంటే, నీ హృదయం అనేటువంటి ఇంట్లో నవనీతము వంటి దయ ఉంటేనే కృష్ణ పరమాత్ముడు నీ హృదయాలయంలోకి చేరుతాడు, లేకపోతే రాడు. కృష్ణుడండి చిత్తచోరా యశోదాకే బాల్ నవనీత చోర గోపాల్. చిత్తచోరుడు, మీకు గమనించండి, చిత్తము అది మనలో ఉంటుంది, దాన్ని చోరత్వము అతను తీసుకుంటాడట. మన చిత్తాన్ని అతను తీసుకుంటే మనలో ఏముందండి? చిత్తం ఉందా లేదా? మరి ఇంకా మీరు మాట్లాడాలి, చిత్తం ఉందా లేదా? మన చిత్తం అక్కడ ఉంటే అంటే నీ ఆలోచనలో ఉండదు, నీ సంకల్పంగా ఉండదు, నీ యొక్క యోచనగా ఉండదు, నీ మూర్తిమత్వంగా ఉండదు, నీ మనస్తత్వంగా ఉండదు. మొత్తం అతని పరమై ఉన్నప్పుడు అతను కూర్చోమంటే కూర్చుంటావు, నిల్చోమంటే నిల్చుంటావు, పరిగెట్టమంటే పరిగెడతావు. ఇదే గోపకాంతులు 16,000 మంది గోపికలు, ఆ గోపపాలురు, ఆ ఆవులు, ఆ గోవులు, ఆ గడ్డి పరకలు, ఆ అణువులు, ఆ కణములు, ఆ స్వరములు, ఆ వేణుగానములతో మొత్తము ద్వాపరం అంతా, రేపల్లంతా, మొదలంతా అద్భుతమైన సుభిక్షమైన కృష్ణనామముతో మీ హర్షధ్వానముల వలె గట్టిగా ప్రతిధ్వనించింది అన్న అంశాన్ని మనం తెలుసుకోవాలి. ఎంత అద్భుతమైన పాటని మనకి భగవాన్ శ్రీ సత్సాయి బాబా వారు పాడారు. చిత్తచోర యశోదాకే బాల్ నవనీత చోర గోపాల్. గోపాల్ మొన్న చెప్పుకున్నాం, గోవులను పాలించేవాడా. గో అంటే ఆవు మాత్రమే కాదు, గో అంటే విశ్వము, గో అంటే వేదము, గో అంటే సర్వము, గో అంటే కష్టము. దాన్ని గోపాల్, దాన్ని పరిపాలించగలిగిన, విశ్వాన్ని పరిపాలించగలిగినటువంటి ఓ ప్రభువా గోపాల్ గోపాల్
గోపాల్ గోపాల్ గోవర్ధన ధర గోపాల్. మీకు తెలుసా అండి, చాలామంది ఏం చెప్తుంటారు అంటే కృష్ణుడా అండి. ఇప్పుడు చాలా తప్పుడైన భావన. మనలాంటి వారం ఎప్పుడూ అటువంటి మాటలని వాడకూడదు. భగవద్భక్తులము, సనాతన ధర్మాన్ని చెప్పండి, భగవంతుడు భక్తులము, అవునా కాదా? గట్టిగా అవునా కాదా? సనాతన ధర్మాన్ని నమ్ముకున్నామా లేదా? గట్టిగా నమ్ముకున్నామా లేదా? పురాణాలని విశ్వసిస్తున్నామా లేదా? స్వామి ఇవన్నీ కూడా సత్యమే అని ప్రకటించారా లేదా? ప్రకటించినప్పుడు ఎవరైనా కృష్ణుడిని ఏదో క్యారెక్టర్లెస్గా, లేదో ఆడవారితో తిరిగేటువంటి యొక్క స్త్రీలోలుడుగా ఎవరైనా చిత్రీకరించో మాట్లాడో, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటే వీధిలోకి వెళ్ళి క్యారెక్టర్ని కోల్పోయేటువంటి వాడు కృష్ణుడా? అటువంటి మాటలు ఎవడైనా మాట్లాడితే లాగి లెంపకాయన కొట్టవలసిన అవసరం ప్రతి భగవద్భక్తుడికి ఉందన్న అంశాన్ని మనం తెలుసుకోవాలి. చాలామందికి ఏంటంటే కృష్ణుడు రాసక్రీడ, రాసవిలోల నందలాల, రాసవిలోలుడు. అసలు రాస విలోలత్వము అంటే అది దేహపరమైనది కాదు, ఆత్మలు చూడండి, చాలా చెప్తుంది. రెండు ఆత్మలు రాజిల్లి, అంటే రెండు రాళ్ళు ఎలాగైతే రాసేటప్పుడు ఆ అగ్ని రాజిల్లుతుందో అలా రెండు ఆత్మలని మనం రాజిల్ల చేస్తే వచ్చేటువంటి శక్తే, పుట్టేటువంటి ఆనందమే రాసలీల, రాసవిలోల నందలాల. తప్పుగా భావించే వాళ్ళందరూ కూడా స్వామి భాగవత వాహిని ఆధారంగా ఒక ప్రశ్న సంధించారు. ఏం తెలుసా అంటది? 5 ఏళ్ల 6 ఏళ్ల పసికందైనటువంటి కృష్ణుడు అక్కడ ఉన్నటువంటి గోపకాంతులతో, గోపికలతో, గోప బాలులతో రాసక్రీడ ఆడాడు అంటే అది తప్పు అని ఎవడైనా అంటే వాడికి ఇంగిత జ్ఞానము లేనటువంటి, పండితము కానీ ఏ విధమైన కించెత్తైనటువంటి విలువలు లేనటువంటి యొక్క సౌశీల్యత కోల్పోయినటువంటి వాడు అవతల పక్క వ్యక్తి అని అర్థం. స్వామి నిర్ద్వందంగా ప్రకటించిన పరమాత్మకి మనందరం గట్టిగా మన యొక్క హర్షధ్వానములతో కృతజ్ఞతలు తెలియజేయాలి. చాలా జాగ్రత్తగా ఉండండి. కృష్ణ పరమాత్మ ఇంటింతై వతుడింతై అన్నట్టుగా ఎంత అద్భుతంగా పెడుతున్నాడో. ఈలోపు కంసుడు తెలిసింది కదా, అనేక మంది రాక్షసులను పంపించాడు. తన యొక్క స్థనముల నుంచి విషమైనటువంటి పాలను చిమ్మి నెలల బిడ్డగా, చంటి బిడ్డగా ఉన్నప్పుడే ఎత్తుకొని పోయి ఆ యొక్క పాలలో విషాన్ని కలిపి అందివ్వడానికి ట్రై చేసినటువంటి యొక్క, చెప్పండి ఏంటది? చెప్పాలి, ఏమన్నది? పూతన. మొత్తం రక్తాన్ని పీల్చి తునాతునకలు చేసి, తోలు తిత్తుని చేసి విసిరి పారేశాడు. మనందరం అనుకుంటూ ఉన్నాం ఏదో కృష్ణుడు జగన్నాటక సూత్రధారి, నల్లగా ఉంటాడు, శ్యామసుందరుడు, ఏదో వేణుగాన ప్రియుడు, ఏదో చేశాడు, ఏదో మాయ చేస్తున్నాడు. మాయ చేయడం కాదు, మాయకి అతీతమైన మాయాపతి. మాయ తనను ఆవహించి ఉండదు, మాయకు తన అతీతుడు కాబట్టి మాయని తను ప్రకటించేటువంటి యొక్క దైవీ గుణములు ఆ మాయ చుట్టూ ఆవహించి ఉండడం వల్ల బయటకు వచ్చేప్పుడు మాయానాటక సూత్రధారిగా అనిపించుచూ ఉన్నాడు. కానీ కృష్ణుడు మాయాలోలుడు కాదు, మాయాపతి, మాయాతీతుడు అన్న అంశాన్ని మనం చూడాలి. అంతేకాదు ఇంకో రాక్షసుని పంపించాడు. ఎవరండి? కంసుడు అండి. గట్టి చెప్పండి, గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఎవరండి? ఎవరండి? కంసుడు. చెప్పండి, ఎవరు పంపించాడు? కంసుడు ఏమవుతాడండి? మామయ్య, మేనమామ అవుతాడు. అంటే ఎవరి యొక్క అన్నదమ్ముడు? దేవకి యొక్క అన్నదమ్ముడు కదండి. శకటాసురుడు అంటే శకట రూపంలో, రథం రూపంలో ఉండే ఒక రాక్షసుడు. వాడు వచ్చాడు, విడిపించి వెళ్ళిపోదామని తునాతునకలు చేశాడు. అయిపోయి అలా ఎంతమంది వస్తే అంతమందిని. ఈలోపు పాపం ఏం చేసింది యశోద, నాయన అంతకుముందు దాని తర్వాత ఆ ఆర్డర్ మనం పక్కన పెడితే, నీ యొక్క అల్లరిని నేను తాడిల్లలేకపోతున్నాను అని నడుము చుట్టూ బిగించి తాడుని రోలుకు కట్టింది. ఏం చేశాడు ఇతను అంటే, మనందరం ఏమనుకుంటున్నామంటే ఇది ఇతని యొక్క చర్య, ఇది ఇతనికి వేసిన పనిష్మెంటు, ఇది ఇతని ద్వారా జరుగుతున్న లీల అనుకుంటున్నాం. కాదు. ప్రతి కృష్ణ పరమాత్మను మీ యొక్క జీవితంలో జననము నుంచి నిర్యాణము వరకు, మరణం ఉండదండి, జననము నుంచి
నిర్యాణము వరకు ప్రతి క్షణము, అనుక్షణము, ప్రతి దినము, ప్రతి గంట వారి ద్వారా అనేక యుగముల పాటు భక్తోద్ధరణ జరగటానికి సంబంధించిన యొక్క జ్ఞానాన్ని అతను లీలగా ప్రకటిస్తూనే ఉన్నాడు. ఇది మనందరికీ అదృష్టదాయకమైన వరదాయకమైన అనే అంశాన్ని మనం తెలుసుకోవాలి. ఆ రోలుని లాక్కుని ఎవడని వెళ్ళిపోగలడా అండి? లాక్కుని వెళ్తే 2 చెట్ల మధ్యలో దూబ్బని పడిపోయేవి. ఆ 2 చెట్ల పేర్లే 2 చెట్ల పేరే యమజ అర్జున, యమలార్జున 2 చెట్లు. అవి ఒక గంధర్వులైనటువంటి వాళ్ళకి వచ్చిన శాపాన్ని విముక్తి చేసి వారికి అద్భుతమైనటువంటి యొక్క వరదాయకమైనటువంటి యొక్క ఉన్నత స్థితిగతులను అందించాడు. ఇవన్నీ మనం పక్కన పెడదాం. ఇప్పుడు అసలైనటువంటిది మనకి ఇప్పుడు కావలసినటువంటిది ఈ క్షణంలో మనం ఏమి తెలుసుకోవాలో దానికి వద్దాం. మీ అందరూ తెలుసు కదా, ఆ అద్భుతమైన ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఒక కొలనిలో మరి ఆ 5 పడగలతో శిరస్సులతో ఉండేటువంటి యొక్క ఏంటిది కాళిందుడు. ఎవరండి? కాళీయమ. నిన్నే చెప్పుకున్నాం, కళ్యాణ కృష్ణ కమనీయ కృష్ణ కాళీయమార్దన శ్రీకృష్ణ. కాళీ ఉండేవాడు, పోన్లే కదా, ఉంటాడు కదా, మన వంతుగా కూడా మనకేం పోయిందిలే అని గ్రామస్తులు వదిలేస్తే తన యొక్క సంసారాన్ని విస్తరించుకుంటూ పోయాడు. వేలు మీకు తెలుసు కదా, ఉంటే కదా ముందరగా తలనడిగింది, తర్వాత కాళ్ళని అడిగింది, తర్వాత వీపు పెట్టుకుంటానంది, లాస్ట్కి వెనకాలు పెట్టుకుంటానంది, చివరికి ఆ అరబ్బునే బయటికి తోసింది. అలాగేం చేస్తుందంటే ఈ కాళిందుడు ఏం చేశాడంటే, ఏ జనులైతే ఆ కొలనిలో ఉండటానికి ఆశ్రయాన్ని కల్పించారో అదే జనులు ఆ కొలనిలో ఉండేటువంటి నీటిని తాగటానికి కూడా అవకాశం కల్పించకుండా విషాన్ని నిరంతరం చిమ్ముతూనే ఉండి ఎవరైనా ఆ నీటిని తాగినా తక్షణమే చచ్చిపోయేటట్లుగా మొత్తం నీటిని అంతా కూడా విషపూరితం చేశాడు. పాపం నీరు లేదు, ఎంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో కృష్ణ పరమాత్ముడు చాలా జాగ్రత్తగా వినాలి. దీనిలో ఆంతరంగ రహస్యము జన్మలకి మనకి స్వామి చెప్పేటువంటి పాఠము, ఇది గమనించాలి. కృష్ణ పరమాత్ముడు వచ్చాడు, ఓ కాళిందమా, ఓ కాళీయమా బయటికి రా అన్నాడు. వెంటనే విషాన్ని చిమ్మింది. అప్పుడు ఆ కృష్ణ బాలుడిని లోపలికి ఆ కూరలతో లాక్కుని వెళ్ళిపోతే అందరూ ఆహాకారాలు చేశారు. ఓ కృష్ణ బాలుడా, ఓ బాలకృష్ణుడా, నువ్వు లోపలికి వెళ్ళిపోతున్నావు, మనకు లేకపోతే లేదంటే అప్పుడు చేశాడు కదా, కాళీయం పైనెక్కి ఆ మర్దనం చేస్తే, ఆ కృష్ణ తాండవం చేస్తే ఆ విషం చిమ్ముకుంటూ ఆ మిగిలినటువంటి యొక్క తన బంధువులందరూ కూడా వేడుకుంటే, నాయన మేము ఎక్కడ ఉండం వెళ్ళిపోతామంటే అప్పుడు దయతలిచి వదిలిస్తే వాళ్ళందరూ ఎటో పోయారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి భగవంతుడు ఒక అవకాశాన్ని కల్పిస్తాడు. నాకైనా మీకైనా ప్రపంచంలో ఎవరికైనా ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా దాన్ని మితిమీరిపోయి ప్రపంచంలో ఉండే ప్రతీదీ నాకే కావాలి, ప్రపంచంలో ఉండే ప్రతీదీ నా వల్ల జరగాలి అని నిరంతరం కూడా విషాన్ని కక్కుతూ వాళ్ళ మీద విషం, వీళ్ళ మీద విషం. విషం అంటే ఇక్కడేమో పావుల నుంచి వచ్చిన విషయం కాదు. ఆ పావుకైతే తలలో వింటుంది, తేలుకైతే తోకలో ఉంటుంది. కానీ మానవుడికట ఆపాద మస్తిష్కం వరకు కూడా విషమే ఉంటుందని చెప్పారు. కాబట్టి అట్టి విధముగా నిరంతరం మాటల్లో విషము, చూపుల్లో విషము, వినికిడిలో విషము, స్పర్శలో విషము, ఆలోచనలో విషము, మూర్తిమత్వంలో విషము, నడతలో విషము, నిరంతరం అన్నింటిలోని విషాన్ని చిమ్ముతూ ఉంటే ఈనాడు బాగున్నా ఏదో ఒక రోజు అటువంటి ద్వేషపూరితమైనటువంటి విషముతో నిండినటువంటి యొక్క ఏం విషమనండి, అహంకారం అనే విషము, మమకారం అనే విషము, అసూయ అనే విషము, క్రోధం అనే విషము, డంబం అనే విషము, దర్పం అనే విషము, లోభత్వం అనే విషము, వీటన్నిటినీ కలిగి ఉన్నటువంటి వారికి ఎప్పటికైనా మనం భగవంతుడి పాదాలని ఆశ్రయించి ఉంటే అతను మనల్ని తరుణోపాయం చూపిస్తాడు. అదే భగవంతుడి యొక్క కాళ్ళు మన నెత్తి మీద పెట్టాడనుకోండి, ఇటువంటి విషయం చెప్తున్నప్పుడు అప్పుడు అతను చేస్తాడండి తాండవం చేస్తే మరి దిక్కులు కనిపించకుండా కళ్ళు చీకట్లు పట్టి మనకి ఓ కృష్ణ పరమాత్మ, రామచంద్ర, దైవమా, సాయి ప్రభో నేను నన్ను మార్చుకుంటాను అని మనం ఏడవక రోధించక తప్పదు. ఎవరైనా
ఏ భక్తుడైనా, ఏ ప్రజ అయినా, ఏ జనులైనా, ఎవరైనా అంత స్థితిని తెచ్చుకోకముందే మేల్కొని ఆధ్యాత్మిక చైతన్యంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఆ అవకాశాన్ని ఇచ్చిన వారికి కృతజ్ఞతాబద్ధంగా స్వామి ఎంత బాగా చెప్పారు కదా. 2 గుర్తుంచుకోరా, 2 మర్చిపోరా. ఇతరులు నీకు చేసే ఉపకారాన్ని గుర్తుంచుకో, నువ్వు ఇతరులకు చేసే అపకారాన్ని గుర్తుంచుకో. 2 మర్చిపో, నువ్వు ఇతరులకు చేసే ఉపకారాన్ని మర్చిపో, ఇతరులు నీకు చేసేటువంటి అపకారాన్ని మర్చిపో అని స్వామి చెప్పినట్లుగా వ్యక్తిత్వాన్ని సరిదిద్దుకొని మనసత్వంలో దివ్యత్వాన్ని దిట్టించుకొని దైవత్వాన్ని దర్శించడమే నిజమైన సాధకుల భక్తుల లక్షణమని కాళీయుడిని చూసి అందరూ నేర్చుకోవాలి. అలా ఉండకూడదు. డోంట్ హ్యావ్ నాట్ ఎలా ఉండకూడదో కాళీయుడిని చూసి మనం నేర్చుకోవాలి. కాబట్టి అప్పుడెప్పుడో కాళీయమర్థం జరిగింది, సోబాట్ నాకేంటండి ఇప్పుడు, అది మనం తలుచుకోవడం వల్ల మనలో ఏదో మార్పు రావాలి. ఇక అద్భుతమైనటువంటి విషయ పరంపరకు వద్దాం. ఈ ఘట్టమ కోసమే ఈరోజు మనం అత్యంత ఉన్నతముగా, లోతుగా, నిగూఢముగా, ప్రగాఢముగా, ప్రేమయుక్తముగా, అద్భుతమైన ఆధ్యాత్మిక చైతన్యముతో మాట్లాడుకోవాలి. గోపబాలురు గిరిధారి జయ గిరిధారి సుగంధ తులసి దళవనమాలి గిరిధారి జయ గిరిధారి మునిజన సేవిత మాధవ మురార గోపి మనోహర గిరిధారి గోపి మనోహర గిరిధారి. ఆ గోపకాంతులు, ఆ అద్భుతమైనటువంటి ఆ గోప స్త్రీలు, ఆ గోప బాలురు, ఆ గోపికలు ఎంత అత్యున్నతమైనటువంటి భక్తి పారవస్యముతో ఉన్నారంటే కృష్ణ కృష్ణ కృష్ణ. కృష్ణుడు ఎటువంటి వాడు తెలుసా అండి? సమ్మోహనుడు. అంటే ఒక్కసారి కానీ చూసేమా మరల 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 చూడాలి చూడాలి చూడాలి, చెంతనే ఉండాలి, మాట్లాడాలి, దర్శనముకై ఉండాలి. అందుకని మీకు కరెక్ట్గా మీకు ఎవరికైనా తెలియాలంటే పుట్టపర్తిలో స్వామి శరీరముతో దర్శనాన్ని ఒసగేటప్పుడు ఒక వారం రోజులు ఎవరైనా కనుక ఉంటే ఉదయము సాయంత్రము నీకు ఎన్నో నెంబర్ టోకెను, నాకు ఎన్నో నెంబర్ టోకెను, అక్కడ ఎన్నో నెంబర్ కూర్చుంటాను, స్వామి దగ్గరికి వస్తారా, దూరంగా వెళ్తారా, అతని కుర్లు ఎలా ఉన్నాయి, స్వామి యొక్క భాషణ ఎట్లా ఉన్నది, స్వామి ఏమి ఇస్తున్నారు, స్వామి ఎలా నడుస్తున్నారు, ఏం ఉపదేశిస్తున్నారు, ఏం ఉపన్యసిస్తున్నారు, అదిగో స్వామి అట్లా కారులో వెళ్తున్నారు, అదిగో అద్భుతమైనటువంటి ఒక అద్భుతం దైవీ పడవలాగా హీఈస్ గ్లైడింగ్, హీఈస్ నాట్ వాకింగ్ అని నడిచే నారాయణుడు, కదిలేటువంటి కైలాసపతి, నవ్వేటువంటి అద్భుతమైన నవనీతమూర్తి అయినటువంటి భగవాన్ బాబా వారి యొక్క రూపాన్ని కూడా ఎంత చూసినా ముగ్ధ మనోహర రూపాన్ని అలా చూస్తూనే మరల ఉండాలనిపించేటువంటి ఆ రూపమే ఆ కృష్ణ పరమాత్మని రూపము. వీరికి వారికి సారూప్యముగా ఉన్నటువంటి తత్వమే సమ్మోహన స్థితి అనే అంశాన్ని గట్టిగా మనందరం మన యొక్క హర్షోద్ధానములతో స్వామి దగ్గర తెలియజేయాలి. సమ్మోహనం ఎంత మోహనాకారుడు, ఎంత ముగ్ధ మనోహరుడు. నిజంగా ఆ గోపికలు అందరూ ఎందుకు కృష్ణుడు వశమైపోయారు తెలుసా అండి? దే ఆర్ ఎంప్టీ, ఖాళీ పాత్ర వారు. నవరంధ్రాలు ఈ శరీరానికి ఉంటే ఆ నవరంధ్రాలు ఒక వెదురుకి ఉండే కన్నాలైతే ఆ లోపలంతా గుల్లా ఏం లేదు. హ్యాలో స్టేట్ లోపల ఆ బ్యాంబూలో ఏమీ లేదు, ఉన్నవి 9 రంధ్రాలు. ఈ దేహంలో లోపల ఏమీ లేదు. చెప్పాం కదా, చిత్తచోరుడు చిత్తాన్ని తీసుకున్నాడు, మరి ఇంకేమీ ఉండదు. కాబట్టి ఈ దేహానికి ఉండేటువంటి ఆ నవరంధ్రాలు, ఈ దేహం మాత్రమే వెదురు తిత్తులాగా మిగిలిపోతే అద్భుతమైనటువంటి కృష్ణ పరమాత్ముడి యొక్క అధరములపై ఆ అద్భుతమైనటువంటి వెదురు ఆ నాదముకై, ఆ అద్భుతమైన గానముకై వేచి ఉండగా కృష్ణ పరమాత్ముడు తాను శ్వాసించేటువంటి యొక్క ఊపిరిని ఆ వెదురు బొంగలో కాస్త ప్రవేశపెట్టినప్పుడు ఉద్భవించే అద్భుత నాదమే భక్త వేదము అనే అంశాన్ని మనందరం కూడా గట్టిగా కృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరితామృతంలో చెప్పుకోవాలి. వారి శ్వాస చూడండి, మనం ఖాళీ అయిపోయినటువంటి వెదురు బొంగుగా ఉంటే వారి శ్వాస
మనలోంచి ప్రవహిస్తుంది. అదే అద్భుత జీవన వేణుగానం అవుతుంది. వేణుగానం అంటే ఫ్లూట్ వాయించాడండి, ట్రర్, చాలా బాగుంది. నాట్ దట్. ఆ ఫ్లూట్ వాయిద్యం కోసం మాట్లాడడం కాదు. మన జీవన వేణుగానం అవ్వాలంటే వారి శ్వాస మన గుండా ప్రవహించాలి. వారి శ్వాస మన గుండా ప్రవహించాలంటే మనలో ఏముండాలి? ఖాళీ ఉండాలి. ఏముండాలండి? గట్టిగా ఏముండాలండి? అరే మాట్లాడలేకపోతున్నాను. మీరు ఏముండాలి? ఎంటీగా ఉండాలి. లోపల ఏమీ ఉంచుకోకూడదు. డస్ట్బిన్ అవ్వకూడదు, డ్రమ్ అవ్వకూడదు, రకరకాల ఆలోచనలు, సందేహాలు, ప్రశ్నలతో నింపేయకూడదు. అటువంటి తత్వం కలిగి ఉండాలి పరీక్షిత్. అప్పుడు మాత్రమే కృష్ణ సాన్నిధ్యాన్ని నువ్వు పొందగలవు గోపికల మాదిరిగా అని సుకుమహర్షి చెప్పాడు. అప్పుడు చెప్తూ పరీక్షిత్కి చెప్తూ సుకుమహర్షి ఇంకా ఎంత అద్భుతంగా చెప్పేంటే, పరీక్షిత్ నీకు విషయం తెలుసా? ఆ గోపికలంతా, గోపబాలురంతా కూడా గోవర్ధనగిరి అంటే కృష్ణుడు రేపల్లి నుంచి మధురకు వెళ్ళిపోయిన తర్వాత ఆ గోవర్ధనగిరికి వెళ్ళి ఆ కృష్ణుడి యొక్క పాదముద్రలు, కృష్ణుడి వెనకాతల ఆ గోపబాలురు, ఆ గోపకాంతుల యొక్క పాదముద్రలను చూసి వాటిని కింద పడి దొర్లుతూ ముద్దాడుతూ నా కృష్ణ పరమాత్ముడిక చరణాల కదా ఇవని తప్పించేవారు పరీక్షిత్. అక్కడ ఉండేటువంటి యొక్క చెట్లను పట్టుకుని దీని వెనకాతల కదా నా కృష్ణుడు దాగున్నాడు అంటే ఎంత ప్రేమించాలి భగవంతుడిని. భగవంతుని యొక్క ప్రతి చర్య, భగవంతుని యొక్క ప్రతి పలుకు, భగవంతుని యొక్క ప్రతి చేష్ట, భగవంతుని యొక్క ప్రతి చూపు, భగవంతుని ద్వారా వచ్చే ప్రతి జాలువారి అద్భుతమైన ప్రతి తత్వాన్ని ఎవరైతే ఒడిసి పట్టుకుంటాడో వాడే గోపికల మాదిరి వంటి భక్తుడు అని సుకుమహర్షి గట్టిగా చెప్పేయడం అంశాన్ని మీరు గట్టిగా అశ్వత్థానం వల్ల ఇక్కడ ఒకసారి పునఃప్రకటన చెయ్యాలి. గోవర్ధనగిరి కాదు, అంతేకాదట కొన్నిసార్లు ఆ గోపబాలురంతా కూడా ఆ వృక్షాలకు కౌగిలిగా అద్భుతముగా కృష్ణుడిని ఎట్లాగైతే బందీ చేసుకుని ఉండేవారో ఆ విధముగా ఉన్నప్పుడట ఆ ఆకుల నుంచి, అంచుల నుంచి అద్భుతమైనటువంటి ఆ అశ్రు నయనాలు అంటే ధారలు, జలధారలు వచ్చేవట. ఏమి అద్భుతమండి, ఏమి ఆనందము. అంటే వారికి లేనిది ఏంటంటే ప్రాపంచికమైన భావము, వారికి ఉన్నది ఏమంటే ఒక్క కృష్ణ అనే ఆలోచన. తాగినా కృష్ణ, తిన్నా కృష్ణ, ఉన్నా కృష్ణ, చచ్చినా కృష్ణ, పడుకున్నా కృష్ణ, లేచినా కృష్ణ. ఇంత పిచ్చెక్కి ఉన్మత్తులై ఉన్నారు అని వాడుతూ ఉంటే, అంటే భాగవతం అంటే ఎక్కడెక్కడో రాసి ఉంటే సుకుమహర్షి ఏం చెప్పారు తెలుసండి? అది ఉన్మత్తులు కాదు, ప్రేమోన్మత్తులు. కృష్ణ ప్రేమోన్మత్తులు పరీక్షిత్, కృష్ణ ప్రేమోన్మత్తులు. అటువంటి ప్రేమని మనం నిజంగా ఆస్వాదించగలుగుతున్నామా? అటువంటి ప్రేమను మనం పొందగలుగుతున్నామా? అంత ప్రేమని తిరిగి పంచగలుగుతున్నామా? అంత ప్రేమని మీకు విషయం తెలుసా? స్వామి ఏం చెప్పారు తెలుసా? ఇది ఎప్పుడైనా మీరు విన్నారో లేదో, సత్యసాయి భగవంతుడు లాంటి, నిజంగా చెప్తున్నాను, స్వామి లాంటి ఆధ్యాత్మికతను నిజముగా ఇప్పుడు సమకాలీన ప్రపంచానికి సరిపడినట్లుగా చెప్పగలిగేటువంటి యొక్క ఆధ్యాత్మిక గురువు, స్వామి గురువు కాదనుకోండి కానీ తత్సమానమైనటువంటి యుగ పురుషుడు కానీ అంత అద్భుతమైన చిన్న గుడికల మాదిరిగా మధుర రసానుభూతితో ఆధ్యాత్మిక తత్వాన్ని పూర్తిగా సంపూర్ణముగా పామర్లకు సైతం అర్థమయ్యేటట్లుగా చెప్పగలిగేటువంటి వాడు ఈ భూమి మీద ఇప్పటి వరకు పుట్టలేడు, మరి పుట్టబోడు, అవతరించబోడు అనే అంశాన్ని గట్టిగా మీ అందరూ హర్షోద్ధానంతో ఒక్కసారి చెప్పాలి గట్టిగా. స్వామి ఏం చెప్పారు తెలుసా అండి? ముక్కోటి దేవతలు ఒకటైనారు, చకన్ని పాపను ఇక్కడుంచారు. ఘంటసాల పాట గుర్తుందా? మర్చిపోయారా? గుర్తులేదా? ఉంది కదా. పోనీ ఇక్కడ ఉన్న వాళ్ళు గుర్తుంటే చాలు, బయట ప్రపంచంలో గుర్తు లేకపోయినా మనకు అక్కర్లేదు. స్వామి ఏం చెప్పారు తెలుసా అండి? ముక్కోటి దేవతలు అంటే ఒక్కటట, ముక్కోటి దేవతలు మనం మొక్కాలరా అన్నారు. ముక్కోటి, మళ్ళీ చెప్పాలి. ముక్కోటి అంటే ఏంటండి? 3 కోట్లు దేవతలు. ఎంతమంది అండి? అంటే 3 కోట్ల మంది దేవతలు ఉన్నారా? స్వామి ఏం చెప్పారు తెలుసా? నాయన, ఈ పదము, ఈ వాక్యము, ఈ వేదానగతమైనటువంటి యొక్క వాక్యం పుట్టినప్పటికీ, ఈ వచనము అంటే ముక్కోటి దేవతలు అనేటువంటి యొక్క పదం పుట్టేటప్పటికీ ప్రపంచ జనాభా 3 కోట్లట.
ప్రపంచ జనాభా అప్పటికి 3 కోట్లు. కాబట్టి ప్రతి ఒక్కడు అప్పుడు ఉన్నటువంటి ఆ 3,00,00,000 ఆ మానవమూర్తులు కూడా 3,00,00,000 దేవతలే. అంటే ప్రతి మానవుడు ఒక దేవతారూపమరా అని అలనాడు యుగ యుగముల నాడే మన ఋషులు ప్రకటించారా అని స్వామి చెప్పారు. ఎక్కడ మనం ఎప్పుడో వరకు ఎక్కడ వినలేదు దీన్ని. ఇప్పుడు ఆ 3,00,00,000 కాస్త 800 కోట్లు అయిపోయింది, 900 కోట్లు అయిపోయింది. రానున్న కాలంలో 1000 కోట్లు కూడా అయిపోతుంది. అంటే 1000 కోట్ల దేవతారూపాలు. అంటే మనందరం అనుకుంటున్నటువంటి మానవాకారంలో నేనింతే, నాకింతే రోదన, కళ్ళ నుంచి ఎప్పుడు దిక్కుమాని ఏడుపు, చెవులతో ఎప్పుడు పనికి మానసుద్దులు, నోటితో ఎప్పుడు ఎవరి కోసం మాట్లాడటం, మన ఆలోచనలన్నీ ఇదేం కావాలి, అదేం కావాలి, ఇంకేం కావాలి, చాలే ఇది చాలే అని మాత్రం ఎప్పుడు అన్నాం. ఆ పాటలో నెక్స్ట్ మొక్కు ఉంది. మన మాదిరిగా కాదు గోపికలు. నిరంతరం కృష్ణ స్మరణ, కృష్ణ తలపులు, కృష్ణ తలంపులు, కృష్ణ చర్యలు, కృష్ణ ఓం బ్రహ్మార్పణం, బ్రహ్మకర్పణ, ఓం కృష్ణార్పణం, కృష్ణ హవిహే, కృష్ణగ్నో, కృష్ణనాహుతం, కృష్ణైవ తేన గంతవ్యం, కృష్ణ కర్మ సమాధినా. కృష్ణుడే సర్వమై అద్భుతమై వర్ధిల్లేడు. ఇంకా మీకు చెప్తే ఎంత ఆనందం అంటే చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్త అండి. బాలకృష్ణుడు పుట్టినప్పుడట ఆ బ్రహ్మదేవుడు ఒక అద్భుతమైన వరదాయకమైన అనుగ్రహ వాక్యాన్ని చదివేటట, కృష్ణుడిని ఆశీర్వదిస్తూ. ఏంటో సత్యమై జన్మించెను, సత్యమై వృద్ధి చెందును, సత్యమై యోని నుండి, యోని అంటే బ్రహ్మాండము, సత్యమై యోని నుండి రక్షించ సత్యముగా వచ్చెను, సత్యమే ఈతడు, సత్యానికి సత్యము, సత్యమై వర్ధిల్లు, కృష్ణాయ నమః అని ఆ బ్రహ్మదేవుడు అంటే అదే మీకు తత్సమానముగా మీరు తపోవనాన్ని కనుక చదివితే మీకు అక్కడ ఖచ్చితంగా ఈ యొక్క మహావాక్యము మీకు స్పృశిస్తుంది. స్వామి పుట్టినప్పుడు స్వామి యొక్క నాన్నమ్మ గారు అయినటువంటి యొక్క లక్ష్మమ్మ గారు పక్కింట్లో ఉండే సత్యనారాయణ వరప్రసాదాన్ని తెచ్చి ఆ కోడలైనటువంటి ఈశ్వరమ్మ వారికి ఇస్తే వారు తిని వెంటనే ప్రసవములో అద్భుతమైనటువంటి ఆ బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ప్రభవించెను బాలుడు, ఉదయించెను దైవము, వృద్ధి చెందను ప్రేమయుక్తము, అవతరించెను సాయి పరంధాముడు. అప్పుడు లక్ష్మమ్మ గారు, అమ్మా పుట్టినటువంటి వాడు ఎవడో కాదు, సత్యనారాయణ వరప్రసాదము, కాబట్టి ఇతడి పేరు సత్యనారాయణ రాజు అని పెట్టాలనుకున్నప్పుడు లక్ష్మమ్మ గారి యొక్క భర్త అయినటువంటి స్వామి యొక్క తాతగారంటే కొండమ్మరాజు గారు మహాభాగవత కథలు దిట్ట, మహాభాగవత కథల దిట్ట. అతనికి ఎప్పుడైతే కృష్ణ పరమాత్మను ఉద్భవించినప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఇతడే సత్యమని వాక్కుని ఆతో ఆశీర్వదం చేశాడో అది గుర్తొచ్చి ఈమె సత్యనారాయణ రాజు అని ప్రకటించగానే ఆనంద బాష్పాలను దాల్చి ఆ బిడ్డను ముద్దినాడినటువంటి సత్యసాయి పరంధాముడు సత్యనారాయణ రాజే వర్ధిల్లుగాక అని అలనాడు కొండమ్మరాజు గారు చెప్పారు. భాగవతంలో దిట్టటండి స్వామి తాతగారు, భాగవత కథల్లో దిట్ట. వెంకావధూత అనే అవధూతతో తోటల్లోకి, గుహల్లోకి, కొండలపైకి స్వామి తాతగారు వెళ్ళిపోతూ అలాగా భాగవతం వింటూనే ఉండేవారట. అతనికి చెప్పారు, నాయన దేవుడు మీ ఇంట వెలవబోతున్నాడు రా అని చెప్పారట. ఎవరు చెప్పారు? వెంకావధూత. చెప్పాలి, ఎవరు చెప్పారండి? స్వామి తాతగారు. చూడండి, స్వామి పడుకొని ఉండగా, నిలయం పాత మందిరంలో పడుకొని ఉండగా తెల్లవారుజాము 2 గంటలు లేచి ఎవ్వరు చూడకుండా దుప్పటి దగ్గర, స్వామి కాళ్ళ దగ్గర దుప్పటి తీసి కాళ్ళకి నమస్కారం చేసుకునేవారు. తన శిరస్సు తీసుకెళ్ళి స్వామి పాదాలకు తగిలించి, ఓ మహాతండ్రి జగద్రక్షక, నా రత్నాకర వంశాన్ని రత్నమయం చేసేవరా నాయన అని అద్భుతంగా వారికి పాదాలను ముద్దాడిన ఆ మహానుభావునికి గట్టిగా మనం జై జయ ధ్వానాలు పలకాలి. అతనే గోపకాంతో, అతనే గోప బాలుడు. ఎంత అదృష్టవంతుడండి. ఎక్కడ పుట్టపర్తి గొల్లపల్లె. ఏంటండి ఆ పల్లె పేరు? ఏంటండి? కృష్ణుడు పట్టిన పల్లె పేరు రేపల్లె. ఏంటండి? చూసారా అండి? గొల్లపల్లె, రేపల్లె. అలనాడు ఒక ఆవు ఓ పుట్టను మట్టేస్తే ఆ అంటే బెడ్డను విసరలో లోపు ఆ పుట్ట మీదకి పడి ఆ రాయ, ఒక గొల్లవాడు విసిరితే ఆ రాయ ఆ పుట్ట మీద పడి ఆ పాము
తగిలి ఆ పాము మరణిస్తే ఆ సర్పం యొక్క శాపం వల్ల ఇదంతా పుట్టతో నిండిపోవుగాక అంటే మొట్టమొదట్లో పుట్టవర్ధిని ఏంటంటే పేరేంటండి? వర్ధిని, పెరగడం. రాను రాను అది పుట్ట పర్తిగా మారింది. అయితే ఆ పుట్టలలో ఏం పుట్టే తెలుసా? యోగులు పుట్టెను, త్యాగులు పుట్టెను, సాధకులై మరి పుట్టెను, భక్తులు పుట్టెను, గానము పుట్టెను, నామము సంకీర్తనమే పుట్టెను, పుట్టుక చావుల పుట్టుక, చక్రము నుండి బయటపడేటి సాధకులే మరి పుట్టెను పుట్టపర్తి పురమును ఏలిడి పుట్టపర్తి షట్చక్రవర్తి సాయి సంకీర్తనము చేసి తరించెదన్. స్వామి ఎంతటి అద్భుతమండి. మనము కూడా గోపికలమే, గోపకాంతులమే, గోప బాలురమే. చూడండి, ఇప్పుడు రాత్రి 9:30 దాకా ఈ అమృతాంజనం గాడు, ఈ జండుబాంగాడు మిమ్మల్ని వదలడు. మళ్ళా రేపు ఉదయం 5 కల్లా మళ్ళా వెళ్ళకపోతే ఏదో తప్పు చేసేమన్న తలంపు. సాయంత్రం కల్లా ఎవడో నువ్వు ఎందుకు రాలేదని అడగడం. ఆ మొన్నాడు అమ్మో నిన్న వెళ్ళలేపాను కదా, ఇవాళైనా సకాలంగా వెళ్ళాలని తలంపు. మనస్సును ఛేదించి ఆత్మ వెంపరలాటలో బుద్ధిని కాస్త ప్రేరణ గావించి జ్ఞానానికి వన్నె తెస్తూ నిరంతరప్రాయమైన భగవత్ కార్యమందు ఎవరైతే ఏకాగ్ర చిత్తాన్ని నిలిపి సాధనలో ముందుకు అడుగు పెడతారో వారే భక్తులు, వారే నిజమైన సాయి భక్తుల అంశాన్ని గట్టిగా మనందరం కూడా స్వామి దగ్గర ప్రకటన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మన వంటి వారే పిచ్చి. స్వామి అంటే మనకు పిచ్చి. ఏం పుట్టపర్తి వెళ్ళలేదా? ఏముందండి ఇక్కడ? నన్ను ఎవరో నేను అడుగుతున్నారు. అరే బాబా గారు లేరట కదండి, అక్కడ తెల్లని పాలరాయితో ఆ సమాధి అన్నమాట అని చెప్పాను. నో, దట్ ఈజ్ సన్నిధి టు అస్. నో, స్టాప్ ఇట్. నువ్వు ఎవరికైతే పుట్టావో నీ తల్లి కాదు. నా తల్లిని తల్లి కాదు, నువ్వెవడో అడిగాడు. నీ తల్లిని తల్లి కాదని చెప్పే అర్హత నాకెలాగ లేదో, నా దేవుడిని దేవుడు కాదని చెప్పే అర్హత కూడా నీకు లేదని నువ్వు గమనించం. ఇది స్వామి చెప్పారులా అనమని నేను చెప్పలే, అది గుర్తుంచుకొని వాడికి చెప్పాను అంతే. కాబట్టి అది ఇట్స్ ఎ బ్రీదింగ్ సన్నిధి, ఇట్స్ ఎ లివింగ్ సన్నిధి, ఇట్ ఈస్ ఎ లవింగ్ సన్నిధి, ఇట్ ఈస్ ఎ సర్వింగ్ సన్నిధి. ఎంత ఆకర్షణ, ఎంత ఆకర్షణ, ఎంత ఆకర్షణ. ఎన్ని రోజులున్నా, ఎన్నిసార్లు సాయి కులవంతకు వెళ్ళినా, ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా మరల వెళ్దామా అనిపించే ముగ్ధ మనోహర సౌందర్యమైనటువంటి అపర సౌందర్య రాశి విశ్వాకర్షణ శక్తిని నిండుగా దండిగా కలిగి ఉంటే మహాతండ్రి సమాధి చెందడని ఎవడేనంటే వాడిని మనం సమాధి చేయవలసిన అవసరం ఉన్నది. కానీ మనకు మాత్రం నిజంగా ఎప్పటికీ సత్యసాయి పరంధాముడు సశరీరముతో జీవంగా మన గుండెల్లో, మన కణకణములో, మన అణువణువులో, మన మనస్సులో, మన జన్మలో, మన తనువులో, మన స్మరణలో, మన నాల్కలో, చూపులో, వినికిడిలో మొత్తం అంతా సర్వమై తానై మాత పిత గురుదైవము అంతా తానై విశ్వమంతా వ్యాపించి మనకున్న ఆ మన ప్రపంచము స్వామి మన ప్రపంచం అంశాన్ని గట్టిగా కుమారం అందరం కూడా మనకి కర్తాళ ధ్వనులతో స్వామికి చెప్పాలి. ఈ మాటలు ఎందుకు చెప్పుకున్నా తెలుసా అండి? గోపకాంతులు గోపికలు కూడా ఇంతే పిచ్చి పట్టున్నారు కృష్ణుడు అంటే. అది మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను నేను, అంత మంచి ఇంకేం కాదు. కనుక మీకు తెలుసు కదా, ఎవడు శిశుపాలుడు ఎవడండి అది మీకు తెలుసు కదా. వాడు ఎలా పుట్టాడు తెలుసు కదా? 3 కళ్ళు 4 చేతులు. ఎలా పుట్టాడండి? గడి చెప్పండి. 3 కళ్ళు. జాతకాన్ని చూపించారు. అమ్మా, ఎవడైతే వచ్చి నీ బిడ్డను ఎత్తుకున్నప్పుడు 1 కన్ను 2 చేతులు మాయమైపోతాయో వాడి చేతిలోనే నీ బిడ్డ యొక్క చావు కూడా ఉంటుందని చెప్పేట ఎవడో జాతకం చెప్పినవాడు. అప్పటి నుంచి తల్లి ఏం చేస్తుంది? అందరికీ నా బిడ్డను ఎత్తుకోవా అని అవడం మొదలుపెట్టింది. ఎవరు ఈ శిశుపాలుడు అంటే? కృష్ణుడి యొక్క మేనత్త కొడుకు. ఓహో, ఒకసారి మేనత్త కొడుకు ఏమవుతాడు? బాబా ఎప్పుడు వచ్చిటివి? 3 కన్నులతో వచ్చితివా, 4 చేతులు తెచ్చితివా అని వచ్చేచచ్చి, ఓ మేనత్త ఏడు నీ కొడుకు పుట్టాడట అని వెళ్ళాడు. ఇదిగో నా కృష్ణ తీసుకో అని ఇలా ఎత్తుకోగానే కన్ను లేదు, 2 చేతులు లేవు. అమ్మ నాయన, దొరికాడు దొంగ. అప్పుడు కృష్ణుడి యొక్క పాదాల మీద పడి మేనత్త కోరుకుంది, కృష్ణ వీడిని క్షమించవా తల్లి? నేను కేవలం 100 తప్పుల వరకే క్షమిస్తాను.
100 తప్పుల వరకే క్షమిస్తాను. అది మనం చెప్పుకున్నాం కదా, అదొక మయసభ, మయుడు కట్టించిన మయసభ, అందు ధర్మజుడు చేసెను రాజసూయ యాగము. ఆ యాగమునకు అగ్రతాంబూలము పుచ్చుకొనుటకు వచ్చెను కృష్ణ పరమాత్ముడు, అందుకొనెను అగ్రతాంబూలము. ధర్మరాజు ఇచ్చే అగ్రతాంబూలాన్ని కృష్ణుడు అందుకుంటూ ఉన్నాడు. అప్పుడు అక్కడే ఉన్నటువంటి శిశుపాలుడు ఎంత దౌర్భాగ్యముగా, ఎంత హీనముగా, ఎంత నీచముగా, నికృష్టముగా, వినకూడని వినలేని అసభ్య పదజాలముతో కృష్ణుడిని నిందించాడో. ఆ నిందాస్తుతులను విన్నటువంటి కృష్ణుడు తాంబూలాన్ని చేపట్టాడు. ఆ ఏ పళ్ళెమైతే ఇచ్చాడో ఆ పళ్ళాన్నే సుదర్శన చక్రం వలె మార్చి విసిరేడు. వాయు వేగముతో వెళ్ళి శిరస్సు ఖండించబడింది. ఎంత తప్పు చేశాడు తెలుసా అండి శిశుపాలుడు? రుక్మిణీదేవిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. రుక్మిణీదేవి యొక్క అన్నదమ్ముడి పేరు ఏంటి? రుక్మి. ఏంటంటే పేరు? ఆ రుక్మిణీను ఈ శిశుపాలుడు ఫ్రెండ్స్. నేను చెల్లి నీకు ఇస్తాను రా, చేసుకుంటాను రా, వెల్డన్. రుక్మిణికి మాత్రం కృష్ణ పరమాత్మని వివాహం ఆడాలని ఒక పురోహితునితో రాయబారం పంపితే కృష్ణుడు వచ్చి ఆమెను చక్కగా కళ్యాణం చేసుకొని వెళ్ళారు. ఆ కోపం ఉంచుకున్నటువంటి యొక్క శిశుపాలుడు ఆ రేపల్లి నుంచి మొత్తం 16,000 మంది గోపికలను తెచ్చి మధురలో బంధించేశాడు. బంధించిన తర్వాత ఎప్పుడైతే శిశుపాలుని యొక్క విముక్తి అయిపోయిందో అప్పుడు కృష్ణ పరమాత్మ అంటున్నాడు, మీరు ఇంక మీ ఇళ్ళకు వెళ్ళండి. లేదు కృష్ణ పరమాత్మ, ఏదైతే నిన్ను నమ్ముకొని ఇక్కడికి వచ్చామో, ఏదైతే నీ వల్ల వచ్చామో, నీకోసమే బతుకుతాం, నీకోసమే వర్ధిల్లుతాం, నీకోసమే శ్వాసిస్తాం, నీకోసమే జీవిస్తామని వారు నివసించినటువంటి అద్భుతమైన ధామమే ఏంటది? బృందావనము. ఏమంటది? గట్టిగా ఏమంటది? గోపాల రాధాలోల మురళీలోల నందలాల కేశవ మాధవ జనార్దన వనమాల బృందావన పాల. పాల అంటే ఏంటండి? బృందావాన్ని పాలించడం అంటే బృందావనంలో ఉండే గోపికలను పాలించడము. వారికి తానే సర్వము, తానే పతి, తానే గతి, తానే స్థితి, తానే మతి, తానే సంగతి, తానే స్థుతి, తానే సద్గతి, తానే ఎవ్రీథింగ్. అటువంటి అద్భుతమైన కృష్ణ పరమాత్ముల కోసము జీవించి శ్వాసించి ప్రేమించి మట్టిలో కలిసిపోయేటువంటి మకుటము లేని మహారాణులే గోపకాంతీమణులు. వారందరికీ గట్టిగా మనందరం కూడా మన యొక్క హర్షోద్ధానముతో మన ఆనంద కృతజ్ఞతలను వారి భక్తిపూర్వక పారవశ్యానికి చెల్లించుకోక తప్పదు. ఎంత ఆనందము నాయనా, తెలుసుకో. అనేక అవతారాలు ఉన్నాయి. అంశావతారము, రాజావతారము, యుగావతారము, పూర్ణావతారము, ఇవన్నీ ఉన్నాయి. కానీ గోపికల వంటి వారు లేరు. గోపికల వంటి వారు ఎవ్వరు లేనే లేరు. కాబట్టి కృష్ణ పరమాత్ముడు అంటే మన చూపులో మనం వింటేనే, మీరు అబ్జర్వ్ చేయండి, స్వామి పాడిన వాటిలో ఎక్కువ భజన కీర్తనలు ఏ కీర్తనలు అండి? కృష్ణుడి. చెప్పండి ఒక ఫస్ట్ది గోవింద హరే ఒక్కొక్కలైనా పాడదాం, అందరం కలిపి పాడదాం. 1 2 3 గోవింద హరే గోపాల హరే హే గోపి గోప. అయింది కదా. చిత్త చోరా యశోదా కే బా నవనీత చో గోవింద గోపాల ప్రభు గిరిధారి గోవింద గోపాల హృదయ విహా. చూసారా, ఎక్కడా గోపికలు 1000 పువ్వులతో పూజ చేశారు, 1,000,000 నోములు నోచారు, పలానా 1,00,000 పసుపు నోములు నోచారు, పలానా గరిక ధాన్యముతో నోము నోచారు, పలానా కైలాస గౌరీ నోము నోచారు, పలానా ఈ నోము నోచారు, పలానా ఆ నోము నోచారు, పలానా ఈ అంటే మనం ఎన్ని చెప్పుకుని ఎవరి దృష్టితో చెప్పట్లే. అలా ఏ ఒక్క నోమును కానీ వ్రతమును కానీ అర్చన కానీ ఏమీ చేయలేదు. వాళ్ళు చేసిందల్లా ఒకటే,
అర్పణ 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 హృదయార్పణము చేశారు. అటువంటి హృదయార్పణం చేశారు కాబట్టి హృదయ విహారి స్వామి పాడినటువంటి పాట. ఇంకా బడా చిత్త చోరా గొప్ప చిత్తచోరుడు అయ్యా నువ్వు. బడా చిత్త చోర బృందావన సంచార గోపాల గోపాల హే మురళీ గోపా శ్యామ సుందర మదన మోహన శ్యామ సుందర మధువన సంచారి శ్యామ మురారి మధుర మధుర మురళీ ఘన శ్యామ మధురాధిపతే రాధే శ్యామ. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ గోపాల బాల బాల కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై మాధవ మురహర మధుర మనోహర గిరిధర గోపాల. అంటే మనలో కృష్ణతత్వాన్ని రేకెత్తించడానికి, కృష్ణ నామస్మరణి మన హృదయ స్పందనగా మార్చటానికి, మన అణువణువు కణకణము ప్రతిధ్వనించేటువంటి భగవత్ నామముతో నింపటానికి అలనాడు సుఖమహర్షి కథను ఎంత ధాటిగా మేటిగా సూటిగా పరీక్షిత్ మహారాజుకు చెప్పాడో, ఈనాడు మా స్వామి మన స్వామి మనందరి బంగారు తండ్రి ఆ నామములలో, వారి ఉపదేశములలో, వారి వచనామృతంలో కృష్ణతత్వాన్ని మన అణువణువులో దిట్టించి మన యొక్క భక్తి ఉత్సాహాన్ని రెట్టించి వారి పదములు పట్టి నిజముగా భవసాగర తరుణాన్ని మనం చేరుకునేలా సాధించేలా ఆ అద్భుతమైన శక్తిని బలాన్ని అద్భుతముగా అద్వితీయముగా అమృతప్రాయముగా అందించిన కృష్ణ పరమాత్మునికి మనందరం కూడా గట్టిగా ఒకమారు సాయి పరమాత్మునికి సత్య సాయి భగవంతునికి కోటి 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 కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఆ గోపికలు గోపకాంతులు అందరూ కూడా అంతటి అద్భుతమైన సౌశీల్యమైనటువంటి ఆ రాసలీల రాస క్రీడల్లో ఆ గోప బాలుడే అందరూ కూడా కృష్ణుడితో మమేకమై లీనమై జీవిస్తున్నాడు పరీక్షిత్. ఇదే నిజమైన ఆత్మ అద్భుత సంపర్కము, ఇదే నిజమైన ఆత్మబంధము, ఇదే నిజమైన జీవాత్మ పరమాత్మ కలయిక అని సుఖమహర్షి బోధించినటువంటి అంశాన్ని మనం నిండుగా మెండుగా దండిగా మన యొక్క దివ్యమైనటువంటి యొక్క భావనతో మనము కూడా ఆ సాయి కృష్ణుణ్ణి అదే రీతిగా ప్రేమించి వారికై శ్వాసించి వారికై జీవించి నిరంతరము వారిని సేవించి తరించేటువంటి క్రమములో మనకి ఆ శక్తిని భక్తిని విశ్వాసమును పరమాత్ముడు నిండుగా అందివ్వగలరని నోకరిల్లినటువంటి ఆ అద్భుతమైన మన శరీరములతో మనస్కులతో ప్రార్థన చేస్తూ ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.